హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు టాపిక్ వచ్చేసి నాకు 2 కామెంట్స్ వచ్చాయన్నమాట. ఆ కామెంట్స్ కొంచెం వేరేలో ఉన్నాయి. సో వాళ్ళకు హోప్ తెలియదు ఎన్ని రోజులు సబ్మిట్ చేసిన తర్వాత పాస్పోర్ట్, ఎన్ని రోజుల లోపల నీకు పాస్పోర్ట్ వాపస్ వస్తుందని కూడా తెలియదు. ప్లస్ మళ్ళీ ఎమర్గేషన్ కోసం డబ్బులు ఎంత అవుతుంది బ్రో అని చెప్పేసి ఒక అతను అడిగిండు అనమాట కామెంట్లో. సో బ్రో, ఎమర్గేషన్ కోసం డబ్బులు అనేది ఏం కావు, అది మనకు ఫ్రీ ఉంటుంది. సో నీకు డబ్బులు అవుతాయి, దేనికి ఎంత అవుతాయి అన్నది నేను చెప్తాను ఈ వీడియోలో. సో హోప్ వీడియో కట్ చేయకుండా చూడండి. నేను నా కోసం కాదు ఈ వీడియో చేసేది, నేను మీకోసం చేస్తున్నా. ఎందుకంటే బాగా మంది అనుకుంటారు యూరోప్ పోయి సెటిల్ అవుదాం, ఇది చేద్దాం అది చేద్దాం, చాలామంది అనుకుంటారు. కానీ యూరోప్కి వచ్చి సెటిల్ కావడం అంత ఈజీ ఏం కాదు బ్రో. యూరోప్కి రావాలంటే పెద్ద రిస్క్ ఉన్నది. సో ఇప్పుడు ఈ టైంలో ఈ 2025లో మల్టాకు రావడం అంటే బాగా రిస్క్ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు స్కిల్స్ పాస్ అనేది ఉన్నది, చాలా ఉన్నాయి. సో ఏ డాక్యుమెంట్స్కు ఎంత డబ్బులు అవుతాయి, మనం ఏ డాక్యుమెంట్స్కు ఎంత కట్టాలా, మళ్ళీ ఏ డాక్యుమెంట్స్ ఏ టైంలో వస్తుంది, అవి రావడానికి ఎంత టైం పడుతుంది. సో ఇవన్నీ కట్టిన తర్వాత కూడా మన వీసా రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే 99% ఉన్నది బ్రో ఇప్పుడు. ఎందుకంటే ఈ టైంలో మనకు చిన్న ఒక్క డాక్యుమెంట్స్ మిస్ అయినా కానీ రిజగ్నేషన్ బాగా అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్కు చాలామందికి రిజగ్నేషన్ అయినాయి. సో కొందరు ఇండియాకెన్స్ కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. మొన్ననే ఒక 3 days బ్యాక్ ముగ్గురికి రిజగ్నేషన్ అయింది. సో వాళ్ళకి మళ్ళీ రీఅప్లై చేయడానికి కూడా టైం ఉంటుంది అన్నట్టు 15 days. సో ఆ 15 days లోపల నువ్వు రీఅప్లై చేస్తే నీ వీసా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నీకు ఏ డాక్యుమెంట్స్ మిస్ అయినాయి ఆ డాక్యుమెంట్తోని మళ్ళీ నువ్వు సబ్మిట్ చేయాలన్నమాట. సో అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత నీకు ఇలా ఒక వీసా వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీసా అన్నది 28 దేశాలకు నీకు ఫ్రీగా తిరగచ్చు. ఇక్కడ మల్టాలో వచ్చిన తర్వాత ఈ సర్వీస్ వీసాను డి వీసా. సో ఈ వీసా రావాలంటే మనం ఏం చేయాలా, ఈ వీసా రావడానికి ఎంత టైం పడుతుంది అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ముందున్న రూల్స్ వేరున్నాయి, ఇప్పుడున్న రూల్స్ వేరున్నాయి. సో ముందటికి ఇప్పటికీ డిఫరెంట్ చాలా బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి స్కిల్స్ పాస్ చేయాలా, తర్వాత హౌసింగ్ అథారిటీ ఏనుకోవాలా. ముందు ఇవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్. ముందు జస్ట్ మనం వీసా అప్లై చేయడానికి జస్ట్ నార్మల్గా అప్లై చేస్తే నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది స్కిల్స్ పాస్ అనేది ఈ టైంలో అయిందన్నమాట. అంతకుముందు జస్ట్ నువ్వు వచ్చిన తర్వాత రూమ్ రెంట్లు ఏనుకోవాలా, రూమ్ ఉండాలా. సో ఇప్పుడు ఏమన్నా అంటే రూల్స్లో నువ్వు రూమ్ ముందే లేనుకోవాలా, స్కిల్స్ ముందే చేయాలా. ఇవన్నీ చేసిన తర్వాత కూడా నీకు రిజెక్ట్ అయితే పైసలు వేయనట్టు ఇప్పుడు. అది కథ ఇప్పుడున్నది, ఇది కథ. సో మనం ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనం డబ్బులు లాస్ అవుతాయి. బాగా అంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బాగా మంది 3-4 లక్షలు లాస్ అయిన వాళ్ళు ఉన్నారు ఈ టైంలో. ఎందుకంటే ఇవన్నీ డాక్యుమెంట్స్ రావడానికి, ఇవన్నీ చేయడానికి ఆల్మోస్ట్ 3 లక్షలు అవుతుంది. 3 లక్షలు అయిన తర్వాత కూడా నీకు రిజెక్షన్ మొత్తం వీసా రిజెక్ట్ అయిపోయింది అనుకో, నువ్వేం చేయాలో తెలియదు ఫ్రెండ్స్. సో అందుకోసమే నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీసా రావాలంటే నువ్వేమేం చేయాలా, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలా, ఇవన్నీ డాక్యుమెంట్స్ నీకు ఎక్కడ దొరుకుతాయి అన్నదే ఈ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. సో చాలామంది అనుకుంటారు ఒకవేళ నీకు వీసా వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇప్పుడు ఇండియాలో ఉంటే నీకు రాకముందు నువ్వు ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలా, అంటే ఏ కార్డుల కోసం ఫస్ట్ నువ్వు అప్లై చేసుకోవాలా, ఏ కార్డు వేసుకుంటే నీకు బెనిఫిట్ ఉంటుంది, ఏ కార్డు వేసుకోకపోతే నీకు అన్బెనిఫిట్ ఉంటుంది అన్నది నేను చెప్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ ఒకవేళ నీకు వీసా వస్తే నువ్వు తలింజా కార్డు కోసం ఫస్ట్ అప్లై చేసుకో. ఎందుకంటే తలింజా కార్డు వచ్చేసి 30 యూరోలు సంథింగ్ ఉంటుంది ఇక్కడ. సో నువ్వు ఇంటికాడ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే నీకు ఒక అడ్రస్ పెట్టాలి ఇక్కడ. సో నీకు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ అడ్రస్ పెట్టుకుని నడుస్తుంది. సో నువ్వు నాకు కామెంట్లో మెసేజ్ చేసినా అని అన్న నేను నీకు డబ్బులు ఇస్తా అవన్నీ అయితే అని. సో నా తలింజా కార్డు కోసం అప్లై అంటే నేను అప్లై కూడా చేయగలను ఫ్రెండ్స్. సో అప్లై చేసి నువ్వు వచ్చే లోపల నీ కార్డు రెడీ ఉంటుంది. ఆ కార్డుతో నీకు ఏ బెనిఫిట్ ఉంటుందంటే ఆ కార్డు మన బస్ కార్డు ఇక సేమ్ మనకు ఇప్పుడు ఒక్క జాగాలకి ఇంకో జాగాలకు ట్రావెల్ చేయాలంటే ఆ బస్ కార్డే మనకు యూజ్ అవుతుంది. సో నీ ఆఫీస్ వచ్చేసి ఎన్నో బిరికిరి కార్డు ఉంది, నువ్వు వచ్చి భుజిబల్ ఉంటావు. సో ఆల్వేస్ నీ ఆఫీస్ పోవాలా. సో నీ వర్క్ ఒక దగ్గర ఉంటుంది. నీ వర్క్ నుంచి రోజు నువ్వు పోవాలి రావాలి 1 hour పడుతుంది, అర్ధ గంట పడుతుంది. ఏది పట్టినా నీ బస్సులోనే పోబడుతుంది అనుకో, నువ్వు ప్రతిసారి నువ్వు 2 యూరోలు 3 యూరోలు ఎట్ట పడుతుంది, ప్రతిసారి 3 యూరోలు అవుతుంది. ఒకసారి నువ్వు 3 యూరోలు ఎట్టు ఒక టికెట్ తీసుకుంటా అంటే సో ఆ టికెట్ 2 గంటలు నడుస్తుంది అనమాట. 2 గంటల లోపల నువ్వు ఎటైనా తిరగచ్చు. 2 గంటల తర్వాత మళ్ళీ నువ్వు
కొత్తగా అప్లై చేసుకోవాలా, మళ్ళీ ఒకటి కొత్త కార్డు తీసుకోవాలా. సో అవన్నీ మనకు అర్థమనుకుంటే ఒక కార్డు, ఈ కార్డుకి మనం అప్లై చేసుకున్నాం అనుకో, ఈ కార్డ్ అనేది ప్రతి ఒక్క జాగాలకు ఎక్కడైనా నువ్వు మల్టాలో ఏ కొనక్కన పోవచ్చు, ఎలా అన్న పోవచ్చు, ఏ బస్ దొరికితే ఆ బస్కి ఎక్కిపోవచ్చు. సో ఈ కార్డు కాస్ట్ వచ్చేసి 30 యూరోలు ఫ్రెండ్స్. 30 యూరోలు పెట్టి ఈ కార్డు మనం అప్లై చేసుకుంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు మల్టాలు ఉంటే అన్ని సంవత్సరాలు నీకు ఈ కార్డు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్డు కోసం అప్లై చేసుకోరు, ఎందుకంటే నీకు ట్రావెల్లో తిరగడానికి అటు ఇటు పోవడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఎందుకంటే త్రూ వీడియోస్ ఎప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చామా, పని చేసుకున్నామా, మళ్ళీ డ్యూటీ అయిపోయిందా, మళ్ళీ పార్ట్ టైంకి పోయామా, మళ్ళీ పార్ట్ టైం చేసుకున్నామా అన్నట్లే ఉంటుంది ఫ్రెండ్స్. సీజన్ చాలు అయితే అదే ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నా అంటే నాకు పార్ట్ టైం ఉన్నది, ఫుల్ టైం ఉన్నది, అయినా మస్తు మంది బాగా మంది కష్టపడుతున్నా, అంటే తెలియకట్లేదు ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఎందుకు ఇట్లా అవుతుంది, పార్ట్ టైం ఎట్లా లెంకోవాలా అండ్ రూమ్ ఎట్లా లెంకోను ఎవరికి చాలామందికి తెలియదు. సో తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏజెంట్ దగ్గరికి పోయి ఆడికి ఇచ్చేసి ఆడికి 100 యూరోలు ఆడికి 50 యూరోలు అట్లా ఇచ్చేసి డబ్బులు వేస్ట్ చేసుకొని తీసుకుంటారు అనమాట కాంట్రాక్ట్లు. సో అవన్నీ వద్దు ఫ్రెండ్స్, నేను మీకు మంచి ఐడియాలు ఇస్తాను ఎలా లెంకోవాలి, ఎట్లా దొరుకుతాయి అన్నది. సో నేనేం మీ దగ్గర కాస్ట్ ఏం తీసుకోను, నాకేమద్దు ఫ్రెండ్స్, నేను మీకు హెల్ప్ చేస్తున్నాను, ఎందుకంటే నేను కష్టపడ్డాను, నాకు తెలుసు ఫ్రెండ్స్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అన్నది. సో అందుకోసం అని చెప్పేసి నేను మీకు ఈ వీడియోలు చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఒక అతను నాకు కామెంట్ చేశాడు ఫ్రెండ్స్. సో అతను ఏమన్నాడంటే ఎమిగ్రేషన్ కాస్ట్ ఎంత అవుతుంది అని అడిగాడు. సో బ్రో ఎమిగ్రేషన్ కాస్ట్ ఏం కాదు, అది మనకు ఫ్రీ ఉంటుంది. సో నీకు కాస్ట్ అయ్యేది అంటే డబ్బులు ఎక్కడెక్కడ కట్టాలి, ఎంత కట్టాలనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ నీకు ఐడెంటిటీ మాల్టా నుంచి ఒక మెయిల్ వస్తుంది, ఆ మెయిల్కి నువ్వు క్లిక్ చేస్తే అందులో నువ్వు 300 యూరో కట్టాలి ఫ్రెండ్స్. అది నీ అకౌంట్తో కట్ అయిపోతుంది. సో ఒకవేళ నువ్వు ఏదైనా ఏజెంట్స్ త్రూ వస్తుంటే ఆ ఏజెంట్ వాళ్ళు కూడా కట్ చేసి ఇస్తారనమాట. ఆ 30,000 అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఇట్లా 300 యూరోలు అంటే 30,000 ఇంటికాడ, ఆల్మోస్ట్ 30 లేకుంటే 29 ఇట్లా అవుతాయి ఫ్రెండ్స్. సో అవి ఒక 30,000 అవుతాయి. దాని తర్వాత ఇంకా నువ్వు కట్టేసేది ఇక్కడ అంటే అది ఒకవేళ నీకు అయిపోయిందంటే మళ్ళీ నువ్వు ఫేక్ డాక్యుమెంట్స్ కూడా తీసుకుని ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ నువ్వు దుబాయ్కి వస్తే నీకు ట్రావెల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ డమ్మీ ఫ్లైట్ టికెట్ ఇవి తీసుకుని ఉంటుంది అనమాట. సో ఇంటికి వస్తే కూడా నాకు తెలిసి సేమ్ తీసుకుని ఉంటుంది. అవి తీసుకోవడానికి నీకు ఇంటికాడ అమౌంట్ ఒక 20,000 10,000 సంథింగ్ అవుతుంది, అంతకు మించి ఇదే కాదు. దాని తర్వాత నీకు అయ్యే కాస్ట్ అక్కడ అంటే నువ్వు ఎప్పుడైతే విఐపీస్ పోతావో విఐపీస్ కాడ నీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి స్పీడ్ ఉంటుంది, ఇంకోటి స్లోది ఉంటుంది. అంటే 21 డేస్ బిఫోర్ ఒకటి ఉంటుంది, 21 డేస్ ఆఫ్టర్ ఒకటి ఉంటుంది. సో ఆ రెండిట్లల్లో నువ్వు ఒకటి చూజ్ చేసుకోవాలా. అంటే నువ్వు 21 రోజు తర్వాత నువ్వు అపార్ట్మెంట్ బుక్ చేసుకుంటావా, లేకుంటే 21 రోజు ముందుకు అపార్ట్మెంట్ బుక్ చేసుకుంటావా అనేది ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆప్షన్ నువ్వు ఒకటి చూజ్ చేసుకుంటే ఒకదాని కాస్ట్ వచ్చి 250 యూరోలు, ఇంకొక దాని కాస్ట్ వచ్చి 150 యూరోలు. సో 150 యూరోలు అంటే 15,000, 250 యూరోలు అంటే 25,000. సో ఇవి అవుతాయి ఫ్రెండ్స్. ఈ రెండిట్లలో ఒకటి మనం చూజ్ చేసుకోవాలా, మనం అప్లై చేసుకోవాలా. నీకు టోటల్ కాస్ట్ వచ్చేసి దగ్గర ఆల్మోస్ట్ 90,000 1,00,000 దాకా అవుతాయి ఫ్రెండ్స్. ఇవి కాకుండా నువ్వు పెట్టాల్సింది ఇంకెక్కడ ఉన్నదంటే ఇప్పుడు ఈ కాలం రూల్స్లో అంటే ఈ 25 రూల్స్లో నీకు ఒక దగ్గర పెట్టాలి ఫ్రెండ్స్. ఎక్కడ అంటే స్కిల్స్ పాస్ అనేది ఒకటి ఉంటుంది. అది నువ్వు ఆన్లైన్ త్రూ చేయాలా, నువ్వు ఇండియాలో ఉండు ఎక్కడ ఉండు. సో నువ్వు మల్టా గిట్లా అప్లై చేస్తే ఆన్లైన్ త్రూ నువ్వు చేయాలి ఫ్రెండ్స్. ఎలా అంటే అది నీకు ఆన్లైన్లో వెళ్తే దాని గురించి నేను ఒక వీడియో కూడా చేస్తాను. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్. సో ప్రతి ఒక్క వీడియో మీకు తెలుస్తుంది, నేను అన్ని త్రూగా చేస్తున్నాను, అంటే మీకోసం చేస్తున్నాను. సో ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. అది వచ్చేసి 470 యూరోలు ఉంటుంది ఫ్రెండ్స్. స్కిల్స్ పాస్ ఇది మనం ఒక్కసారి ఒక బెండలో అనుకుంటే 470 యూరోలు ఉంటుంది. 470 యూరోలు అంటే ఆల్మోస్ట్ నీకు 50,000 దాకా అవుతాయి ఫ్రెండ్స్. 45 నుంచి 50,000 దాకా కావచ్చు. సో దాని తర్వాత నీకు అన్నీ అక్కడ వీడియోలు ఉంటాయి. సో నేను వీడియో చేస్తాను ఫ్రెండ్స్, మీరేం ఫికర్ కాకుండా, అంటే టెన్షన్ తీసుకోకూరి. ఇంగ్లీష్లో క్వశ్చన్లు ఉంటాయి, ఆన్సర్లు ఉంటాయి. సో వీటికి నువ్వు ఎలా వేయాలా,
దానికి నువ్వు ఎలా పాస్ కావాలో అనేది ఒక వీడియో నేను చేసి పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలామందికి చేసిన ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను ఇలా చేస్తే ఇలా అవుతుంది అని చెప్పేసి. దాని గురించి కూడా నేను ఒక వీడియో పెడతా. ఆ వీడియో పక్కా కంపల్సరీ చూడాలి, ఎందుకంటే అది మీకోసం యూజ్ఫుల్ బాగా అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామందికి ఇంగ్లీషు రాదన్నమాట, అంటే అర్థం కాదన్నమాట. అర్థం కాని వాళ్ళ కోసమే ఆ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నీకు అక్కడ వచ్చేదాన్ని మన తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని మనం చూడొచ్చు అన్నమాట. సో అక్కడ మళ్ళీ మనకు టైమింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైమింగ్ అనేది ఉంటుంది. ఒక్కొక్క దానికి 10 మినిట్స్ ఉంటుంది, ఒక్కొక్క దానికి 5 మినిట్స్ ఉంటుంది. అట్లా ఆ టైం ప్రకారంగా మనం దాన్ని కంప్లీట్ చేసేయాలి. లేకుంటే మళ్ళీ నీకు రీసెట్ అయిపోయానంటే నువ్వు ఇలా దాంట్లో ఒక దాంట్లో ఫెయిల్ అవుతావు అంటే మళ్ళీ 75 యూరోలు కట్టాలి ఫ్రెండ్స్. సో అవన్నీ వద్దని చెప్పేసి నేను మీకోసం అది ఒక వీడియో చేస్తాను. సో కంపల్సరీ ఆ వీడియో చూడండి. సో స్కిల్స్ పాస్కి వచ్చేసి 470 యూరోలు అవుతుంది ఫ్రెండ్స్. 470 యూరోలు దానికోసం. ప్లస్ మళ్ళీ ఇంకా నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు ఒకవేళ ఇండియాలో ఉన్నా, నువ్వు దుబాయ్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ ఇప్పుడు వచ్చిన రూల్స్లో హౌసింగ్ అథారిటీ కంపల్సరీ తీసుకోవాలా. ఎందుకంటే నీకు మెయిన్ రిజగ్నేషన్ కావడానికి మెయిన్ రీజన్ అదే అని చెప్పేసి నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను అనమాట. మీరు ఆ వీడియో చూడలేడు, చూడకపోతే ఒకసారి పోయి చూడండి ఫ్రెండ్స్. సో దానికి మెయిన్ రీజన్ ఎందుకంటే ఇప్పుడు చాలామందికి రిజగ్నేషన్ దానివల్ల అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే హౌసింగ్ అథారిటీ లేక కాదు, నువ్వు ఇక్కడ వచ్చిన తర్వాత ఇల్లీగల్గా నువ్వు ఎక్కడైనా స్టే ఎత్తావేమో, అంటే హౌసింగ్ అథారిటీ లేకుండా నువ్వు స్టే ఎత్తావేమో అని చెప్పేసి ఆ రూల్స్ పెట్టారనమాట. సో నువ్వు ఇండియాలో ఉన్నా, నువ్వు దుబాయ్లో ఉన్నా, నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా, లేకుంటే నేను ఆన్లైన్లో నీకు ఎలా చేసుకోవాలి హౌసింగ్ అథారిటీ అనేది కూడా నేను చెప్తానన్నమాట ఒక వీడియోలో. సో ప్లీజ్ దాన్ని కూడా వాచ్ చేయండి. సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బెటర్ ఫర్ యూ, ఓకేనా? లేకుంటే నేను చెప్పినట్లు చేయండి. సో దాని కాస్ట్ వచ్చేసి డిఫరెంట్ జాగాలలో డిఫరెంట్ రెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ దాని కాస్ట్ వచ్చేసి ఇలా ఆల్మోస్ట్ 50,000 అవుతుంది ఫ్రెండ్స్. ఎట్లా అంటే నీకు 250 రూమ్ రెంట్ ఇవ్వాలా. ఒకవేళ నీకు ఇప్పుడు నేనున్న జాగాలో అయితే 250 నడుస్తుంది ఫ్రెండ్స్. బుజిబలో 250 రూమ్ రెంట్ ఇవ్వాలా, ప్లస్ 250 అడ్వాన్స్ ఇవ్వాలా. అడ్వాన్స్ అనేది 1 ఇయర్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. అది నువ్వు 1 ఇయర్ ఇక్కడనే ఇదే రూమ్లో ఉంటా అని చెప్పేసి నువ్వు అడ్వాన్స్ ఇవ్వడం. ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే ఆ 250 నీకు ఇవ్వడు 1 ఇయర్ ముందు వెళ్ళిపోతే. ఒకవేళ నువ్వు అలాగే 1 ఇయర్ ఉండి మళ్ళీ రెన్యువల్ వేసుకోవాలనుకుంటే ఆ 250తో నువ్వు అక్కడ స్టే చేయొచ్చు. సో నువ్వు కంటిన్యూగా 250 నీకు ఇచ్చుకుంటా కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో టోటల్ కాస్ట్ వచ్చేసి 2 లక్షలు అవుతుంది ఫ్రెండ్స్. 2 లక్షలు కట్టంగా కూడా సో నువ్వు ఏజెంట్స్ త్రూ వస్తే నాకు తెలిసి ఆ లెక్క తీసుకుంటురచ్చు. మనకు దాని గురించి ఏం చెప్పలేను. సో ఒక్కొక్క ఏజెన్సీ ఒక్కొక్క తీరు ఉంటుంది అనమాట. సో దాని గురించి మనం ఏం డిస్కస్ చేయలేము. సో నీకు ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి 2 lakh వరకు అవుతుంది. 2 లక్షల లోపల కూడా ఒకవేళ నువ్వు రిజగ్నేషన్ అయితే ఆ 2 లక్షలు నీకు వాపస్ ₹1 కూడా రాదు బ్రో. ఎందుకంటే ఆ 2 లక్షలు గవర్నమెంట్కు ప్లస్ నీకు ఇక్కడ ఉండడానికి రూమ్కు ఆయన్ని స్కిల్స్ కోసం ఇచ్చింది, అది ఏది నీకు ₹1 కూడా వాపస్ రాదు బ్రో, రాదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఇవన్నీ ఎలా చేయాలన్నది వీడియో నేను 1 by 1 రోజు ఒకటి చేస్తున్నాను. సో అవన్నీ నేను కంటిన్యూగా 1 by 1 మీకోసం డైలీ ఒక వీడియో అన్నా 2 రోజులకు ఒక వీడియో అన్నా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వాచ్ ఆల్ వీడియోస్. నేను చేసేది మీకోసం రియల్ మల్టా ఎలా ఉంటుంది అన్నది నేను మీకు చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇవన్నీ మీకు ఎవరు చెప్పరు. దీని కాస్ట్ వచ్చి ఇంత ఉంటుంది, నీ ఫుడ్ కాస్ట్ వచ్చి ఇంత ఉంటుంది అని చెప్పేసి ఎవరు చెప్పరు. సో నేను ఫుడ్ది కూడా నేను ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఎట్లా అంటే నేను ఇట్లా షాప్లోకి పోయి ఒక్కొక్క దానికి ఎంత రేట్ ఉంటుంది అలా ప్రతి ఒక్క వీడియో మిస్ కాకండి ప్లీజ్. ఇంకొక అతను వచ్చేసి అన్న నేను పాస్పోర్ట్ సబ్మిట్ చేశాను కానీ అది ఎన్ని రోజుల వరకు తెలియదు. సో January 29కు నేను సబ్మిట్ చేశాను. ఇప్పటి వరకు నాకు ఏ రిప్లై రాలేదు, ఒక మెయిల్ వచ్చిందంతే స్టిల్ ప్రాసెస్ అని చెప్పి అడిగాడు అనమాట. సో బ్రో నీ పాస్పోర్ట్ వచ్చేసి ఎన్ని రోజుల లోపల వస్తుందంటే 6 నుంచి 8 వారాలు టైం ఉంటుంది బ్రో. 6 నుంచి 8 వారాలు అంటే ఆల్మోస్ట్ 60 రోజుల నుంచి 75 రోజుల వరకు ఉంటుంది. సో 60 నుంచి 75 రోజుల లోపల నీ పాస్పోర్ట్ వస్తే ఆల్మోస్ట్ రిజెక్ట్ అయితే వస్తుంది బ్రో. సో హోప్ 60 నుంచి 70 రోజుల దాకా వెయిట్ చేయండి. సో నీ వీసా అన్నది 60 నుంచి 70 రోజుల తర్వాత వచ్చిన తర్వాత అది రిజెక్ట్ అయిందనుకో,
వాళ్ళు నీకు ఒక పేపర్లో నీకు ఒకటి రాసి పంపిస్తారు బ్రో, నీ వీసా రిజెక్ట్ దేని వల్ల అయిందో అని చెప్పేసి రాస్తారు బ్రో. స్టే ఓవర్ గురించే ఉంది బ్రో, ఎందుకంటే ఈ మధ్యలో చాలామంది ఇల్లీగల్ చేశారు కాబట్టి అవన్నీ బంద్ చేశారు. సో నీకు ఒకవేళ రిజెక్షన్ అయితే మళ్ళీ అప్లై చేయడానికి 15 days టైం ఉంటుంది బ్రో. సో ఐ హోప్ 15 days లోపల మళ్ళీ నువ్వు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ నీ వీసా వస్తే తప్పకుండా ఈ కార్డు కోసం ట్రై చేయి బ్రో, ఎందుకంటే ఈ కార్డు అనేది నీకు మల్టాలో ఎక్కడైనా తిరగచ్చు బ్రో. ఈ కార్డు లేకుంటే నీకు కాస్ట్ బాగా అవుతుంది మళ్ళీ, ఎందుకంటే నీకు తిరగడానికి రావడానికి దానికి దీనికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అన్నమాట. సో ఇంకొకటి నీకు బ్యాంక్ ఒకవేళ నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కార్డు కూడా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ నీకు బ్యాంకు ఒకటి అప్లై చేసుకోవాలి బ్రో. సో ఏటీఎం కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు బ్రో. ఒకటి రివల్యూట్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. సో దాంట్లో నువ్వు అప్లై చేసుకుంటూ అంటే నీకు సాలరీ వచ్చినట్టు నీవు సెండ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చెప్పబోయేది ఏంటంటే, సో ఈ కార్డు ఎలా అప్లై చేయాలను నేను డీటెయిల్గా ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. రేపన్నా ఈరోజన్నా నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో ఆల్సో. అండ్ ఇంకొకటి వచ్చేసి స్కిల్స్ పాస్ ఎలా చేయడము ఆ వీడియో కూడా నేను చేస్తాను ఫ్రెండ్స్. సో ఆ వీడియో కూడా తప్పకుండా మీరు చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనము హౌసింగ్ అథారిటీ అనేది రూమ్ అనేది ఎలా మనం చెక్ చేయాలి, ఎక్కడ మనకు ఈజీగా దొరుకుతుంది అన్నది వీడియో కూడా నేను చేస్తాను ఫ్రెండ్స్. సో తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.